ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇగో ఇదే సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించిన వార్త. రేపే జీవో విడుదల. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక జీవో. ఆ పైన ఎన్నికల సంఘానికి సర్కారు లేఖ. వెంటనే ఎన్నికలకు షెడ్యూల్, నోటిఫికేషన్. ఇప్పటికే పూర్తయిన రిజర్వేషన్ల ప్రక్రియ, సర్కారుకు చేరిన క్షేత్రస్థాయి వివరాలు, పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ సెంటర్లు సహా రిటర్నింగ్ అధికారుల జాబితా కూడా సిద్ధం. శిక్షణకు సిద్ధంగా ఉండాలని సూచన. సిద్ధంగా ఉన్న బ్యాలెట్ బాక్సులు, మండలాలకు చేరిన నమూనా బ్యాలెట్ పేపర్లు, క్షేత్రస్థాయిలో ఎన్నికల జోష్. ఈయన లేపుతూనే ఉంటాడు ప్రభుత్వాన్ని. తర్వాత కానీ ఇప్పుడు రేపు జీవో విడుదలవుతుంది. ఆల్రెడీ ఒక ఆయన పోయి మాధవరెడ్డి ఏదో రెడ్డి ఆయన పోయి కేసు వేసిండు. మొన్న వేసినట్టున్నాడు. నిన్న విచారణకు వచ్చింది. ప్రభుత్వం ఆయన తిట్టి పిటిషన్ డిస్మిస్ చేసింది. కారణం ఏంటి? అసలు నువ్వు ఏం చూసుకొని ఈ పిటిషన్ వేసినావు? 42% రిజర్వేషన్స్ ఇస్తున్నారని ఎవరు చెప్పారు నీకు? సరే ఇగో పేపర్లలో వచ్చింది. పేపర్లలో వచ్చేదాన్ని నువ్వు ఎట్లా తీసుకుంటావు? పేపర్లో వచ్చేదాన్ని నువ్వు పరిగణలోకి తీసుకుని నువ్వు జరిగిందని వస్తున్నావా అని ఎడాపెడా తిట్టి పిటిషన్ కొట్టేసింది. సో జీవో రాకముందే వీళ్ళు పిటిషన్ వేశారంటే జీవో వచ్చిన తర్వాత 1000% వేస్తారు కోర్టుకి వెళ్తే ఏమవుతుంది? ఇప్పుడు ఈ జీవో ఇస్తున్నారు, కోర్టుకి వెళ్తే ఏమవుతుంది? కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ సర్కార్కి సంబంధించిన కేసు ఒకటి ఉన్నది గతంలో. ఏమన్నది అందులో? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రిజర్వేషన్లు 50%కి మించకూడదు. ఎస్సీలు ఎస్టీలు వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పిస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు ఉంటుంది. అది రాజ్యాంగంలో పొందుపరచబడ్డ అంశం. అది దాన్ని ఎవరు కాదనలేరు. ఆ రిజర్వేషన్లు పోను మిగతా రిజర్వేషన్స్ బీసీలకి అంటే ఎంత? 50% ఎంత వస్తే గంత. అది 23 21 ఎంతో గంత. ఈ అన్ని కలుపుకుంటే 50% దాటొద్దు. ఇది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ తర్వాత కూడా మన తెలంగాణలోనే 2019లో కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో ఇట్లాగే రిజర్వేషన్లు పెంచడానికి ఒక జీవో ఇస్తే హైకోర్టు కొట్టేసింది. ఇది ఆనాటి తీర్పుకు విరుద్ధంగా ఉంది కదా అని కొట్టేసింది. ఏం చేసి ఇమీడియట్గా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా ఆర్గ్యుమెంట్ జరిగితే సుప్రీంకోర్టు అన్నది ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ ఉన్నది 50% దాటొద్దని. మీరు ఎట్లా దీన్ని చేశారు? ఇమీడియట్గా మీరు పిటిషన్ ఉపసంహరించుకోండి అంటే కేసీఆర్ మళ్ళా ఏమైద్దో అని చెప్పి పిటిషన్ ఉపసంహరించుకొని అదే 20% రిజర్వేషన్స్తో వెళ్ళిండు. సరే, ఆయన అది కూడా అమలు చేయలేదా అన్నాడు, పక్కన పెట్టండి. మరి ఇవాళ మళ్ళీ వీళ్ళు జీవో ఇస్తే వీళ్ళు ఏమంటారు? మేము కులగణన చేసినాం, సైంటిఫిక్ డేటా మా దగ్గర ఉన్నది అని అంటున్నారు. ఏం సైంటిఫిక్ డేటా? ఇంకోటి ఉన్నా ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి లోబడి దానికి పైబడి ఏమైనా తీర్పు వచ్చే అవకాశం ఉందా? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే గతంలో మహారాష్ట్ర లాంటి కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి జీవోల ద్వారా ప్రభుత్వాలు టక్కుమని ఎలక్షన్స్ పెట్టేసి జీవో ఇచ్చేసి వెళ్ళిపోదామని ప్లాన్ చేసినాయి. మరాఠీలని బీసీల్లో ఆర్ సంథింగ్ ఏదో అక్కడ జరిగింది. అక్కడ కూడా కొట్టేసింది కోర్టు. మరి ఇప్పుడు రేపు పొద్దున ఈ జీవో తీసుకొస్తే ఈ జీవో నిలబడుతుందా? చాలామంది బీసీ ఇంటలెక్చువల్స్ కూడా ఇది నిలబడే అవకాశం లేదు అని చెప్తున్నారు. నిలబడాలని కోరుకుందాం, ఎవరు కోర్టుకు పోవద్దని కోరుకుందాం. మనం కోరుకుంటాం కానీ ఆడ చేయాల్సిన వాళ్ళు చేస్తూనే ఉన్నారు కదా. అసలు జీవోనే రాకముందు కోర్టుకు పోయారు, మరి జీవో వచ్చిన తర్వాత కోర్టుకు పోరా? సో ఒకవేళ ఎవరు పిటిషన్ వేయకపోతే వెల్ అండ్ గుడ్. ఒకవేళ పిటిషన్ వేసి హైకోర్టు లేదు వీళ్ళు కులగణన చేశారు, సైంటిఫిక్ డేటా ఉంది అని చెప్పి ఏమన్నా జడ్జిమెంట్ వస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ రాలేదనుకుందాం, పిటిషన్ కొట్టేస్తే మళ్ళీ వీళ్ళు ఏం చేయాలా? మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఇదంతా కూడా టైం ప్రాసెస్. సుప్రీంకోర్టు మళ్ళీ ఏమంటుంది మళ్ళీ అక్కడ. దాని తర్వాత ఒకవేళ అది కూడా సుప్రీంకోర్టు కూడా కొట్టేస్తే వాట్ నెక్స్ట్? అప్పుడు ఏం చేస్తారు? నేను అనుకోవడం ఇదంతా కూడా చాలా టైం బీయింగ్ ప్రాసెస్. ఇది చాలా రోజులు పట్టే అవకాశం అయితే కనబడుతున్నది. ఆ లోపుగా జూబ్లీహిల్స్ నోటిఫికేషన్ వస్తుంది, రాసి పెట్టుకోండి. జూబ్లీహిల్స్ వస్తుంది. ఇక జూబ్లీహిల్స్ తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటారు. నేను అనుకోవడం ఇది ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ ఇది జరుగుతుందైతే నాకైతే అనిపిస్తలేదు. మరి ఏమన్నా జరిగితే చెప్పలేం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. ఒకవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక జీవో జారీ చేసేందుకు కసరత్తు కొనసాగిస్తూనే మరోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైన వివరాల సేకరణ, సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ప్రత్యేక జీవోను శుక్రవారం విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఆ పైన ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాయబోతున్నది. ఆ తర్వాత స్థానిక ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్లు వెలువడబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిజర్వేషన్లు ఖరారు చేయగా గ్రామ, మండల, జెడ్పీటీసీల వారీగా పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వివరాలు కూడా సిద్ధం చేస్తోంది.
ఆయా కేంద్రాలకు అవసరమైన రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, సామాగ్రి, యంత్రాంగానికి సంబంధించిన వివరాల సేకరణ కూడా ఇప్పటికే పూర్తయింది. ఈ మేరకు క్షేత్రస్థాయి నుంచి జిల్లాల కలెక్టర్లు ఈ వివరాలు ప్రభుత్వానికి అందజేశారు. మరోవైపు వార్డు సభ్యుల నుంచి జెడ్పీ చైర్మన్ వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించే స్థానాలను ఆయా సామాజిక వర్గాల శాతాన్ని బట్టి ఖరారు చేశారు. అయితే రిజర్వేషన్ల ఖరారుకు 2 రోజులే సమయం ఇచ్చినందున తప్పు ఒప్పులను సరిచూసుకునేందుకు ప్రభుత్వం బుధవారం వరకు అవకాశం కల్పించిందట. సో ఇట్లా ఈ వ్యవహారం నడుస్తున్నది. నిన్న వేసిన పిటిషన్, ఊహల ఆధారంగా పిటిషన్లు వేస్తారా? పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి కోర్టును ఆశ్రయిస్తారా? స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు వద్దంటూ దాఖలైన పిటిషన్ కొట్టేసింది. మనం ఈ పిటిషన్ కొట్టేసింది కాబట్టి సంకలు గుద్దుకోవాల్సిన అవసరం లే. ఎందుకంటే ఈ పిటిషను జీవో రాకముందు వేసిన పిటిషన్. నువ్వు ఏం ఆధారాలను ముందు పెట్టుకుని పిటిషన్ వేసామని కోర్టు అడిగింది. ఆయన దగ్గర ఏం ఆధారం లేదు, ఎందుకంటే జీవో రాలే. జీవో వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని మీద ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. హలో, నీకు చేసానా? ఒక్క నిమిషం. చిరంజీవులు గారికి చేద్దాం. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్. హలో సార్, నమస్తే, గుడ్ మార్నింగ్. లైవ్ లో ఉన్నారు మీరు? ఇప్పుడు రేపు జీవో విడుదల కాబోతున్నదట ఈ బీసీ లోకల్ బాడీస్ లో 42% సంబంధించి. ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ రిజర్వేషన్లు ఇవన్నీ కూడా వీళ్ళు అంటే ఇక్కడ అంతా సెట్ చేస్తున్నారు అధికారులు. దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ పంపిస్తారు. ఎలక్షన్ రాబోతున్నదని ఒక మంచి వార్తని రాసిర్రు. ఏం జరగబోతున్నది సార్, మీ అంచనా ఏంది? జీవో ద్వారా అయితే 42% నిలబడడం కష్టతరమైన విషయం. అది నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం కానీ బట్ ఇప్పుడు ఉన్నటువంటి లీగల్ ప్రొవిజన్స్, గత అనుభవాల దృష్ట్యా చూసినట్టయితే అది నిలబడడం చాలా కష్టతరమైన విషయం. చూద్దాం మరి భవిష్యత్తులో ఏం జరగబోతుందో. ఓకే, సో నిన్న కూడా ఒక పిటిషన్ వేసినట్టున్నారు మీరు. అసలు దేని ఆధారంగా పిటిషన్ వేశారని కొట్టేసినట్టున్నది. అదే ఇప్పుడు ఎవరైతే 42% రిజర్వేషన్ వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ అవకాశాల కొరకు ఎదురు చూస్తున్నారు. నిన్న ఆల్రెడీ ప్రభుత్వం జీవో వేయకన్నా మొదలే పెట్టారు. అవును. అయితే హైకోర్టు రాని జీవో పైన ఎట్లాంటి ఆర్డర్స్ పాస్ చేస్తుంది, ప్రభుత్వానికి డైరెక్షన్స్ కూడా ఎట్లా ఇస్తుంది. సో అందుకే హైకోర్టు ఆ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. సో ఈ రోజు గవర్నమెంట్ జీవో ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు వెళ్లే అవకాశం ఉంటుంది. బట్ గవర్నమెంట్ ఏంటంటే నా ఉన్నటువంటి అనుభవం దృష్ట్యా ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా జీవో ఇచ్చేసి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు కనిపిస్తుంది. అదే కనిపిస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన కోర్టులు ఇంటర్ఫియర్ కాకూడదు అనేటువంటిది ఏమి లేదు. సో అట్లా గతంలో చాలా ఉన్నాయి. ఒకవేళ పొరపాటున ఎన్నికలు జరిగినా ఎన్నికల్ని రద్దు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. మనకు పక్కనే మహారాష్ట్రలో కూడా ఇదే లోకల్ బాడీస్ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% పైబడి ఉన్నాయని చెప్పేసి గతంలో ఎన్నికలు జరిగిన 2 years తర్వాత కూడా వికాసరావు కేసులో సుప్రీంకోర్టు కొట్టేసింది కూడా. ఓకే, సో అందుకని మనం ఇదేదో ఎన్నికలు మనం నోటిఫికేషన్ ఇచ్చేస్తాము ఎన్నికలు జరిగిపోతాయి అనుకుంటే చాలా కష్టం. ఎందుకంటే ఈ దేశంలో జ్యుడిషియల్ వ్యవస్థ అనేది చాలా పటిష్టంగానే ఉంది. అంచెలంచెలుగా ఇక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థను ఎదుర్కొని ముందుకు పోవాలంటే ఒక దగ్గర ఒక స్టెప్ లో మనం విజయం సాధించిన 2వ స్టెప్ లో మళ్ళీ ఇరుక్కునే ప్రమాదం ఉంది. ఆల్రెడీ వ్యతిరేకులు రెడీగా ఉన్నారు. అయితే చూద్దాం మరి. మేమైతే 42% కావాలని కోరుకునే వాళ్ళం కాబట్టి 100% 42%. ఇప్పుడు ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు 42% అంటే ఇమీడియట్ గా జీవో ఇచ్చి ఎలక్షన్స్ కి ఇమీడియట్ గా వెళ్ళిపోతే కోర్టు ఏమైనా ఆపకుండా ఉండడానికి అవకాశాలు ఏమైనా ఉండొచ్చా? అట్లుంటదా? 99% ఆపకుండా ఉండలేవు. ఎందుకంటే ఒక కోర్టులో రిలీఫ్ వచ్చినా ఇంకో కోర్టుకు వాళ్ళు వెళ్ళిపోతారు, డివిజన్ బెంచ్ కు. సో ఆ విధంగా అంచెలంచెల వ్యవస్థలో కొంత ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఒకవేళ ఈ స్పీడ్ లో ఎన్నికలు నిర్వహించినా రేపు తెల్లారి మళ్ళీ ఆ కోర్టులు అవన్నీ కూడా స్క్రూటినీ చేస్తాయి. ఆ తర్వాత మళ్ళీ ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది మనకు మహారాష్ట్రలో ఆల్రెడీ చూసినాం ఈ కేసులు.
ఓకే. రిజల్ట్. సో ఇప్పుడు మొన్న మేలో జరిగినాయి మహారాష్ట్రలో ఎన్నికల తర్వాత కోర్టు కొట్టిస్తే. ఓకే. సో 2022లో. సో ఇది జరుగుతున్నటువంటి వాస్తవాలు. కాబట్టి కోర్టులకు అధికారం ఉంది, 100% అవి ఏ స్టేజ్ లైనా ఇన్వాల్వ్ కావచ్చు. సో గతంలో కూడా ఏంటంటే ఇట్లనే నోటిఫికేషన్ ఇచ్చేసి ఎన్నికలకు పోతే తమిళనాడులో కూడా కోర్టులు ఇంటర్ఫియర్ అయ్యి కొట్టేసిన సంఘటనలు ఉన్నాయి. తమిళనాడులో కొట్టేసిందా? ఓకే. కొట్టేశారు. అంటే అది వాళ్ళకి ఇవ్వాల్సినంత టైం ఇవ్వలేరు అనే దానిపైన కొట్టేశారు. రిజర్వేషన్ ఇష్యూ కాదు అది. ఓకే. సో అక్కడ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నామినేషన్ చేయడానికి ఇవ్వాల్సినంత టైం ఇవ్వలేదు. ఇవ్వకుండా వాళ్ళు ఎన్నికలకు వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు అప్పీల్కి వెళ్ళేస్తే కోర్టు ఇంటర్ఫియర్ అయ్యి దాని ఆపరేషన్ ప్రక్రియ ఉంది అక్కడ. ఇక్కడైతే డైరెక్ట్ రిజర్వేషన్ ఇష్యూ మహారాష్ట్రలో. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూడాలి ఏం జరుగుతుంది అన్నది. మనకి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఏం జరిగేది ఏం జరగబోయేది అన్నది. ఆడ కాసుకొని కూర్చున్నారు ఇది ఎట్లయినా రద్దు చేయాలని చెప్పి.